ఇప్పుడు మనం పోతే నన్ను తొక్కి దింగుతారని నా భయం అవుతుంది ఫస్ట్. గడు ఓ ఎస్ గంభీర మధ్యలో కట్టు మధ్యలో కట్టు మధ్యలో కట్టు. ఇదేంటో రివర్స్ వస్తుంది. ఓ మనం రివర్స్ చేసుకోవచ్చు. పక్కన రగిలిన ఫైరు ఉవ్వక్కల అందరు కాదురా. ఒకప్పుడేమో అందరు రెడీ టవల్ కొట్టుకొని వచ్చేవాళ్ళు, ఇప్పుడేమో అందరూ ఓ జస్ గంభీర. అసలే చూడు ఇది కట్టుకుని నాకు నా బడదలు కనపడుతుంది. మన లైఫ్లో ఏదైనా సరిగ్గా జరిగిద్దా? ఏది సరిగ్గా జరగదు. సో ఇట్లా ఇవాళ కూడా సరిగ్గా జరగలేదు. షేవ్ చేసేసుకున్నా బాగాలేదు, ఓకే ఫైన్. ఒక 2 రోజులు వచ్చేసింది. రెండు ఇంటికలు ఏదో వచ్చేస్తాయి. ఏమైందంటే లెన్స్ కార్ట్కి వెళ్ళి కళ్ళు కానట్లే, కళ్ళు సైట్ వచ్చేసింది. నాకు సైట్ వచ్చేసిందని నేను ఇక లెన్స్ కార్ట్కి వెళ్ళి గ్లాసెస్ తీసుకొని అటు నుంచి డైరెక్ట్ మూవీకి వెళ్దాం అనుకున్నా. అంటే మూవీ డైరెక్ట్ గ్లాసెస్ చూద్దాం మంచిగా కనపడటానికి అనుకున్నా. కానీ అక్కడ లెన్స్ కార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేయించుకొని పేమెంట్ చేయించుకొని ఒక 5-6 వేలు అయినాయి. ఏంటో మరి 6 వేలు ఎందుకైనా నాకు అర్థం కాదు. కానీ బై 1 గెట్ 1 వచ్చింది. ఒకటి ఉంటే వీడికి ఇంకోటి వచ్చింది. 2 తీసుకున్నాం. ఇయ్యాలి కాదన్నా రేపు వచ్చి మీరు ఫ్రేమ్ తీసుకోవాలన్నా అంట. డబ్బులు మాత్రం ఈ రోజు దిగిన కన్నా అంటే లేదు మేము ఫ్రేమ్ తయారు చేయాలి, దానికి ఒక రోజు పట్టిద్ది, రేపు రాండి అన్నాడు. మీకు రేపు వచ్చి దానికి పేక నీకు వచ్చినవా? వీడికి తెలుసు, భార్గవ్ గాడికి తెలుసు ఏంటి ఈ రోజు వెళ్ళి చెక్ చేయించుకుంటే రేపు ఇస్తారని. కానీ వాడికి డౌట్ ఉంది. కానీ ఆ డౌట్ అని నాకు చెప్పొచ్చు కదా, చెప్పలేదు. చెప్పకుండా లోపలే పెట్టుకుండా ఆడిపోయిన తర్వాత 9:30 అయిపోయింది, మూవీ లేట్ అవుతుంది. ఇక చప్ప ఇది పెంట. పోయినసారి కూడా ఇంతే లేట్ అయింది. మన జీవితానికి ఎప్పుడు ఒక్కటి కూడా సరిగ్గా జరగదు. కారణం లేదు, లావడా లేదు, ఏం లేదు. కారణం ఉండదు, ఏముండదు, దరిద్రం అంతే. పోయినసారి అంతే. ఇప్పుడు ఇంత ఒక్కటి కూడా సరిగ్గా అవ్వదు. టైమింగ్ ఒక్కడు కూడా సెట్ అవుతుంది. నీ అమ్మ జీవితం చిరాదైంది నాకు ఈ ట్రాఫిక్. మళ్ళీ ఇందులో ఈ ట్రాఫిక్ ఇక విశ్వనాథ్ థియేటర్ కాడ ఇంకెంత ట్రాఫిక్ ఉండదు. ఆ థియేటర్ కాడ ఇంకెంత ఉండదు. అమ్మా నన్ను దొక్కి దింగుతారేమో. సెలబ్రేషన్స్ మిస్ అయిపోతాం మనం. నలిపేస్తారేమో, ఇక్కడ పిసికేస్తారేమో ఒక చేతి. అంతకెంతే ఉన్నా నేను. జాగ్రత్త, నువ్వే చూసుకోవాలి రే. చేయి పట్టుకోవాలి నువ్వే. అసలే జనాభాలో తొక్కేసి అనుకో సంజయ్ అయినట్టు అయింది. లేనిపోయింది మళ్ళీ. సరేలే ఎలాంటి అనగన్నా అన్న పైన తదాస్తు దేవతలు ఉంటారు అన్న. నన్ను దింగుతారు తర్వాత అవసరమా చెప్పు. సరేలే థియేటర్ దగ్గర కలుద్దాం. బాయ్. 2 minutes 1 minute 2 minutes కూడా కాదు. ఎక్కడ 7:33. అదంటే 7:30 అంటే పిల్లర్ నెంబరా? పిల్లర్ నెంబర్ 7:33. లెట్స్ గో. ఎప్పుడు లేట్, ఎప్పుడు సరిగ్గా కావదు. ఇది మైక్ ఎట్లా ఎరుపుకు మైక్ ఒకటి. లెట్స్ గో. ఎక్కడ ఏరేరా. ఓకే థ్యాంక్ యూ. హాయ్ లెట్స్ గో. జీవితం పదండ్రా నాయన మీరు. అరే మీరు డైరెక్ట్ లోపల పదండి. పిసిగేస్తున్నారు. అమ్మా ఎక్కడ సీట్లు ఎక్కడ చూడు. సీట్లు ఎక్కడ అమ్మా ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏమారు వాళ్ళ గొంతు ఇప్పుడే పోయింది. మీరు సేవ్ చేసుకున్నావు గొంతు సేవ్ చేసుకున్నావు నువ్వు. గుత్త కాదన్నా గొంతన్నా. దేవుడు సినిమాకి వచ్చేయండి నీ మాట. దేవుడు గొంతన్నా నువ్వు. సాంగ్స్ యూట్యూబ్ షార్ట్స్ చేస్తా. యూట్యూబ్ షార్ట్స్ యాడ్ చేసిన ఉంటే అబద్ధం.
అసలు ఆమె తొక్కి దింగుతారని భయం వేసింది నాకు ఫస్ట్. అరే అక్కడ కాదు, ఎంట్రన్స్ దగ్గర చూడు సగంలో ఆపేస్తే ఎట్లా మొత్తం చెప్పాలి కదా, నన్ను ఫోన్ చేద్దామని. ఎంత బాడీ పెట్టుకుని కూర్చొని నేను ఎట్టు తెగకుండా కింద పడాలి ఎటు తెంగితే. చూడండి, ఇది మా సీటు, సీటు మీద కూర్చోవచ్చున్నాను, నించున్నా. ఒక్కడ కూడా సివిక్స్ అని తెంగించుకోలేదు, అందరు పైకి వచ్చి తెంగారు, అందరూ కొట్టుకొని చేస్తున్నారు, చచ్చిపోయినట్టు నేను. ప్రభాస 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 మూవీ స్టార్ట్ అయ్యి 10 minutes కూడా కాలేదు, గొంతు తగ్గింది, హెల్త్ తగ్గింది, అన్ని తగ్గినాయి. అమ్మా వచ్చి పీకేసిన కోల్డ్ లాగా అయిపోయాను నేను. ఇంటర్వెల్ అయిపోయింది, మూవీ స్టార్ట్ అయింది, కానీ లోపలికి వెళ్తే చచ్చిపోతాం, అది మాత్రం తెలుసు. అది మాత్రం కన్ఫర్మ్. వామ్మో ఏంటి, వాట్ ఇస్ దిస్? ఫస్ట్ హాఫ్ నుంచి అతి కష్టం మీద సర్వైవ్ అయి బయటకు వచ్చింది. సినిమాకి వచ్చినాం కానీ 3000 పెట్టి స్టార్టింగ్ సెకండ్ నుంచి ఆ కార్డు పడిన కాడి నుంచి ఒక్క డైలాగ్ వినపడలా, ఒక్క మాట వినలా, ఏం తెలియదు, స్టోరీ తెలియదు, ఏం తెలియట్లా. ఇల్లే తొక్కుకోవడాలు, తోసుకోవడాలు, ఇదే పని. ఫస్ట్ షో, ప్రీమియర్ షో ఉంటాయి కదా, జనాలు ఫస్ట్ షోకి లేకపోతే ప్రీమియర్స్ కి ఫుల్ జనాలు వస్తారు కదా, ఇలాంటి షోస్ కి సబ్ టైటిల్స్ పెట్టాలి కింద, తెలుగు సబ్ టైటిల్స్. కథ అర్థం అవ్వాలంటే ప్రీమియర్లకు రాకండి. ఇట్లా హైప్ ఉండే మూవీస్ ఉంటాయి కదా, హైప్ వచ్చే మూవీస్ తీసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ప్రీమియర్ షోస్ కి సబ్ టైటిల్స్ యాడ్ చేయండి అర్థం కావాలంటే. బాయ్. జనం టీవీ ఛానల్స్ పెట్టుకుని అడుగుతున్నారు, మరి ఏం అర్థమైందో మరి జనాలు నాకు అర్థం కాలేదు, ఒక్క సెకండ్ కూడా అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిందో తెలీదు, ఓమి ఎందుకు వచ్చిందో తెలీదు, ఫైట్ ఎందుకు అయిందో తెలీదు, కానీ నరుకుతున్నారు, అరుస్తున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. కానీ నేను చెప్తున్నా కాదు, మీరందరూ పవన్ కళ్యాణ్ ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటారు కదా, కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటారు కదా. ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో పక్కన సుజిత్ ఫోటో కూడా పెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అర్థమైందా? అసలు ఎట్లా చూపించిందండి అన్న, బాగుందండి సినిమా, బాగుంది. ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదు, నేను అర్థమై చెప్పొచ్చు, అరుపులే కదా మొత్తం, ఏం అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు అడగండి, నాకేం అర్థం కాలేదు. సినిమా ఫస్ట్ ఫైట్ అసలు పవన్ కళ్యాణ్ చేతిలో కటానా ఉన్న ఎవ్రీ సెకండ్ ఈజ్ ఏ బ్యాంగర్. పవన్ కళ్యాణ్ చేతిలో కటానా ఉన్న ఎవ్రీ సెకండ్ ఈజ్ ఏ బ్యాంగర్. వామ్మో ఏంటి నడిచి వస్తుంటే పవన్ కళ్యాణ్ వామ్మో కటానా పట్టుకొని, నేనేం చెప్పలేను బాయ్. అసలు లిటరల్లీ సినిమా మొత్తం ఒక్క కాలు మీద నించొని వీటి నుంచి వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లిటరల్లీ సినిమా మొత్తం ఒక్క కాలు మీద నించొని చూసి, సినిమా మొత్తం కూడా సగమే. ఇక్కడ
ఇక్కడ ఉందా సినిమా మొత్తం లిటరల్లీ గొంతు తెంగేసింది. సినిమా మొత్తం ఒక్క కాలు మీద నించొని తీసి, ఒకటే కాలు, రెండో కాలు లేదు. ఒక్క సీట్లో నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఒక్కడు కూడా కూర్చోలేదు. ఒక్కడు కూర్చోవాల్సిన సీట్లో నలుగురు నించున్నారు. బాయ్ 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 థ్యాంక్ యూ. ఒక్క సీట్లో నలుగురు కూర్చున్నారు. 3,000 పెట్టి టికెట్ తీసుకున్న పాపానికి 3 సెకండ్ల సినిమా కూడా మంచి చూడలేదు. 3,000 టికెట్ తీసుకున్నాం, 3 సెకండ్ల సినిమా కూడా మంచి చూడలేదు. చిరాకు తెంగుతుంది. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ముట్టి నొప్పి, పని నొప్పులు వస్తున్నాయి. అమ్మ అసలు చిన్నపిల్లగాని తొక్కి తెంగారు. నా బొచ్చు కూడా రాను వస్తా, కానీ ఎంతమంది జనం ఉంటారా. అమ్మో ఏంటి అందరూ ఊరు నా కొడుకులు.